హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం బాలనాగమ్మ కథ చెప్పుకుంటున్నాం కదా. అందులో నిన్న ఎంతవరకు చెప్పుకున్నాము? ఈ మాయిల్ ఫకీరు ఈ బాలనాగమ్మని తీసుకురావటము, బాలనాగమ్మని వివాహం చేసుకుంటాననటము. ఆవిడ నాకు 14 సంవత్సరాల పాటు ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామంటము అంత చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది, బానుగంటిపురంలోను ఈ బాలవర్ధరాజు ని ఈ బాలనాగ మక్కలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారనమాట. ఎంతగా అంటే అసలు ఆ యువరాజుకి ఆ 6 తన తల్లులే అనిపించేంత ఇదిగా వాళ్ళలో ఏ మాత్రం భేదం కనిపించకుండా పెంచుతారనమాట. అతను గురువుల వద్ద సకల శాస్త్రాలు, విద్యలు అన్నీ రకరకాల విలు విద్య, గదా విద్య, గుర్రపు స్వారీ ఇట్లాంటివన్నీ యువరాజుకి ఏమేమి విద్యలు నేర్పించాలో అవన్నీ నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఆ గురుకులంలో కూడా అతను ఎంతో బుద్ధిమంతుడు, సాహసవంతుడు అని పేరు తెచ్చుకుంటాడనమాట. అతనికి 14వ సంవత్సరంలోకి వచ్చాడనమాట. అతని స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఆ దారిలో ఒక అమ్మాయి ఒక కుండతో నీళ్లు నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉంటే ఈ బాలవర్ధరాజు స్నేహితులు ఒకడు అంటాడు, రాజా నీకు నాకు ఒక పందెము, నువ్వు ఒక రాయితో ఆ వెళ్తున్న అమ్మాయి నెత్తి మీద ఉన్న నీలకుండను కొట్టాలి, ఈ వైపు నుంచి కొడితే ఆ వైపుకి కూడా రంధ్రం పడి అటువైపు నుంచి వెళ్ళాలి ఆ రాయి, కుండ మట్టుకి పగలకూడదు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ బాలవర్ధరాజు అంటాడు, అదెంత పని అని చెప్పి ఒక రాయి తీసుకొని సరిగ్గా గురి చూసి ఆ రాయి విసురుతాడనమాట. అది సరిగ్గా ఆ కుండకి తగిలి చిల్లు చేసుకుంటూ అవతల వైపు నుంచి బయటికి వస్తుందన్నమాట. 2 వైపులా చిల్లుల్లోంచి నీళ్లు దారగా కిందకి పడుతూ ఉంటాయి. వెంటనే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ బాలవర్ధరాజు స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళందరూ హాయ్ హాయ్ అని చెప్పి చప్పట్లు కొడుతూ గట్టిగా అరుస్తూ ఉంటారనమాట ఈ బాలవర్ధరాజుని అభినందిస్తూ. అయితే ఆ అమ్మాయి ఈ నీళ్లు కుండ చిల్లుపడి నీళ్లు కారటం చూసుకొని కోపంగా చరచరా వాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి ఆవేశంగా అంటుంది, కుండను కొట్టడం కాదు నీ ప్రతాపము, మీ అమ్మని కోటలో బంధించి మీ తండ్రి తాత పెదనాన్నలను అందరినీ శిలలుగా మార్చిన వాడిని వధించి వాళ్ళని విడిపించు, అప్పుడు నీ ప్రతాపము అంటుందన్నమాట. బాలవర్ధరాజు ఆశ్చర్యంగా, ఏమిటి మా అమ్మ బందీగా ఉందా, ఎక్కడ మా నాన్న అన్నదేంటి, మా పెదనాన్నగారు అందరూ శిలలుగా మారిపోయారా, ఏం జరిగింది చెప్పు చెప్పు అంటాడనమాట. అనేటప్పటికీ అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అయ్యో నాకేం తెలీదు, ఏదో ఆవేశంలో ఏదో వాగేశాను, రాణులు తెలిసిందంటే నా తలకాయ తీసేస్తారు, నాకేం తెలీదు, నేను మీకేం చెప్పలేదు, మీరు నన్నేం అడగలేదు, నన్ను క్షమించండి అని చెప్పి భయంతో అక్కడి నుంచి పరుగున పారిపోతుందనమాట. అయితే ఈ బాలవర్ధరాజు విచారంగా తన తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళతో అంటాడు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నిజం చెప్పండి, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అంటాడనమాట. అనేటప్పటికీ అని వలవలా ఏడుస్తాడనమాట. ఏడ్చేటప్పటికి పాపం వాళ్ళందరూను తల్లుల 6 వాళ్ళు, పెద్దమ్మలు 6 పాపం ఎంతో విచారంగాను, అయ్యో నాయన ఏడవకు, చెప్తాముండు నీకు అని చెప్పి వాళ్ళలో పెద్ద ఆవిడ ఏం చేస్తుంది, అతని దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుస్తూ, నాయన ఏడోకు, నువ్వు పుట్టిన కొద్ది రోజులకే ఆ మాయిల్ ఫకీరు మా ముద్దుల చెల్లెలైన మీ అమ్మ బాలనాగమ్మను మాయ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు తన కోటకి, అందులో బందీగా పెట్టుకున్నాడు. అది తెలిసి ఆమెను విడిపించడానికి వెళ్ళిన మీ తండ్రి తాత పెద్దనాన్నలను అందరినీ శిలలుగా మార్చివేసేశాడు. నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని నీకు ఇంతకాలము మేము చెప్పలేదు, ఇంక ఇప్పుడు చెప్పక తప్పలేదు, అందుకని చెప్పాను, నువ్వు బాధపడకు నాయనా అని చెప్పి ఆవిడ ఆ బాలవర్ధరాజుని ఎంతో ఊరడిస్తుంది అనమాట. ఊరడించేటప్పటికీ బాలవర్ధరాజు కోపంగా ఒక్క ఉదుటిన లేచి, ఆ మాయల్ ఫకీని చంపి మనం వాళ్ళందరినీ విడిపించుకొని వస్తాను, ఇదే నా శపథము, మీరు నన్ను ఆశీర్వదించండి అని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటాడనమాట. అప్పుడు వాళ్ళు, నాయన జాగ్రత్తగా వెళ్ళి విజయం సాధించి తిరిగిరా అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట. అయితే అతను బయలుదేరుతూ ఉండగా ఈ కొత్వాల్ ఉంటాడు కదా రాముడు ఏం చేస్తాడు, అక్కడికి వస్తాడనమాట. వచ్చి యువరాజా, ఇది మీ పూర్వీకుల ఖడ్గము, ఇది ఇన్ని రోజులు నేను మన ఆయుధశాలలో భద్రపరిచి ఉంచాను, దీన్ని తీసుకుని వెళ్ళండి మీరు
అతను మాయలు మంత్రాలు తెలిసినవాడు, అతన్ని యుక్తిగా మనం సంహరించాలి, జాగ్రత్త సుమ అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఆ కత్తి అతనికి ఇస్తాడనమాట. ఇస్తే అతను అలాగే అని చెప్పి ఆ కత్తి తీసుకొని తన గుర్రం మీద ఆ మాయిల్ ఫకీరు కోటకి బయలుదేరతాడు. అలాగా పొగలంతా ప్రయాణం చేసి రాత్రులు ఎక్కడ రాత్రి అయితే అక్కడ ఆ గ్రామంలో ఆ పూటకోళ్ళమ్మ ఇంట్లో బస్ చేస్తూ మళ్ళీ పగలు ప్రయాణం చేస్తూ అలాగా సార్ధలపురము అనే రాజ్యానికి చేరుతాడనమాట. అక్కడ ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లోనూ బస్ చేస్తాడు. బస్ చేస్తే అక్కడ ఆమె భోజనం వడ్డించి అక్కడ విశేషాలన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. అలా చెప్తూ ఆవిడ మా రాజు చాలా దయకలవాడు నాయన, మమ్మల్ని అందరినీ కన్న బిడ్డలుగా పరిపాలిస్తూ ఉండేవాడు. మేమందరం కూడా ఆయన ఏలుబడిలో చాలా సంతోషంగా హాయిగా ఉన్నాము. కానీ కొంతకాలం నుంచి ఒక పులి మా గ్రామంలోకి వచ్చి మనుషుల్ని పశువుల్ని చంపి తినేస్తోంది. అదేమో మా మంచినీళ్ళ చెరువు దగ్గరే ఉంటోంది. ఎవ్వరు మా చెరువు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాము. రాజుగారు ఎంతమందో భటుల్ని పంపించి ఆ పులిని చంపడానికి ప్రయత్నం చేయించారు, కానీ ఎవ్వరూ చంపలేకపోయారు. చివరికి ఆ పులిని చంపిన వాళ్ళకి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని కూడా ప్రకటన చేశారు. మా రాజకుమారి చాలా అందంగా ఉంటుంది బాబు. ఆ రాజకుమారిని పెళ్లి చేసుకోవటానికి చాలామంది వీరులు ఆ పులిని చంపడానికి వచ్చారు, కానీ పులిని చంపలేకపోయారు. పులి వాళ్ళని తినేసేసింది. అప్పటి నుంచి మేము ఎవరైనా బయటికి రావాలంటే చాలా భయపడుతున్నాము. అది ఒక్కొక్కసారి గ్రామంలో కూడా వచ్చి మనుషుల్ని పశువుల్ని తినేస్తోంది బాబు అని చెప్పి పూటకోళ్ళమ్మ చెప్తుందనమాట ఈ బాలవర్ధరాజుతో. చెప్పేటప్పటికి ఈ బాలవర్ధరాజు ఏం చేస్తాడు, ఉదయమే లేచి ఆ గుర్రాన్ని అక్కడే ఉంచేసేసి తన కత్తి ఉంటుంది కదా, కొత్తవాళ్ళు రాముడు ఇచ్చిన కత్తి, ఆ కత్తిని తీసుకొని ఆ మంచినీళ్ళ చెరువు దగ్గరికి వెళ్తాడనమాట. అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటే అక్కడ ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఎండిపోయిన ఆకుల మీద ఇతని కాలు పడగానే శబ్దం అవుతుందన్నమాట. శబ్దం అయ్యేటప్పటికి పులి అక్కడ ఉన్న ఒక పొదలోంచి బయటికి గాండ్రించుకుంటూ బయటకు వచ్చి ఈ బాలవర్ధరాజు మీదకి జంప్ చేస్తుంది అనమాట. జంప్ చేసేటప్పటికి బాలవర్ధరాజు ఏం చేస్తాడు, దాన్ని గట్టిగా పట్టుకొని దాంతో ఫైటింగ్ చేస్తాడనమాట. అదేం చేస్తుంది, దాని పంజాతో ఈ బాలవర్ధరాజును కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇతను ఏం చేస్తూ ఉంటాడో, ఆ పులిని ఎట్లాగైనా సరే పడగొట్టి కత్తితో చంపేయాలి అని చెప్పేసి ఈ బాలవర్ధరాజు కూడా ఆ పులితో ఫైటింగ్ చేస్తూ ఉంటాడనమాట. అలా ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉండగా ఈ బాలవర్ధరాజు ఏం చేస్తాడు, అతని కత్తి తీసి ఒక్కసారిగా ఆ పులిని పొడిచి చంపేస్తాడనమాట. చంపేటప్పటికి అది చచ్చిపోయిన తర్వాత ఇంకా ఈ బాలవర్ధరాజు ఏం చేస్తాడు, ఆ కత్తితోనూ ఆ పులి కాలి గోర్లు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకుని ఈ పులి తోకకి చివర కుచ్చులాగా ఉంటుందన్నమాట, దాన్ని కట్ చేసుకొని తీసుకొని తిరిగి వెనక్కి వస్తూ ఉంటే ఇక్కడ ఈ చెరువుకి కాపలాగా రాజుగారు భటుల్ని పెట్టారు కదా, ఆ భటులు ఇదంతా చూస్తారనమాట. ఈ పులి ఇతని మీదకి గెంతటము, ఈ పులి ఇతను ఇద్దరు ఫైటింగ్ చేయటము, ఇతనేమో పులిని చంపటము, ఇవన్నీ చూస్తారనమాట. చూసి వాళ్ళు గబగబా ఇతని దగ్గరికి వచ్చి, ఇదేంటి మీరు చాలా ధైర్యవంతులు, మీరు చాలా సాహసంగా ఆ పులిని చంపారు, మీరు మా రాజుగారిని కలవాలి, రండి మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాము మిమ్మల్ని అని చెప్పి అంటారనమాట. అనేటప్పటికీ ఈ బాలవర్ధరాజు అంటాడు, అలాగే వస్తాను, మీతో పాటు మీ రాజుగారి దగ్గరికి వస్తాను, కానీ నేను పూటకోళ్ళమ్మ ఇంటి దగ్గర నా గుర్రాన్ని పెట్టాను, ఆ గుర్రం తీసుకుని వెళదాము, అక్కడికి వెళ్దాం పదండి ఫస్ట్ అంటాడనమాట. అని వాళ్ళు ముగ్గురు కలిసి పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ పూటకోళ్ళమ్మ ఇంటికి దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ ఈ బాలవర్ధరాజుకి స్వాగతం పలుకుతారనమాట. పులిని చంపాడు ఇతను అని చెప్పి అక్కడ అందరికీ తెలిసిపోయి వాళ్ళందరూ హారతులు ఇచ్చి అతని జయజయధ్వానాలతో స్వాగతం పలుకుతారనమాట. అతను వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళందరి ఆశీర్వచనాలు తీసుకొని అక్కడి నుంచి పూటగోళ్ళమ్మతోనూ నేను మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను కలుస్తానమ్మా అని చెప్పి
అతని గుర్రం తీసుకుని అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారనమాట. ఈ ముగ్గురు అలా రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భటులు చెప్తారు, ఇతనే పులిని చంపాడు, ఇదేంటి మేము కల్లారా చూసాము అని చెప్పి ఆ పులి గోర్లు, పులి తోక కుచ్చు అవన్నీ చూపిస్తారనమాట. చూపించేటప్పటికి రాజుగారు ఎంతో ఆనందపడతారు. భటులు చెప్పారు కదా, అందుకని ఎంతో ఆనందపడతారనమాట. ఆనందపడి నిన్ను చూస్తుంటే నువ్వు క్షత్రియుడిలాగే ఉన్నావు, ఒక రాజకుమారుడిలాగే ఉన్నావు, ఏంటి నేను ప్రకటించినట్టు మా అమ్మాయిని వివాహం చేసుకో అని అడుగుతారనమాట. ఆయన అడిగేటప్పటికి ఈ బాలవర్ధరాజు అంటాడు, చాలా వినయంగాను మీరు చెప్పినట్టే అలాగే చేసుకుంటాను, కానీ ఇప్పుడు నేను చాలా అత్యవసర పని మీద వెళ్తున్నాను, ఆ పని అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను తప్పకుండాను అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని అతను తన గుర్రం తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడనమాట. అలా ప్రయాణం చేస్తూ ఉంటూ పగలంతా ప్రయాణం చేస్తూ ఉంటాడు. రాత్రి అవ్వగానే ఏ గ్రామం వస్తే ఆ గ్రామంలో ఆ పూటకోళ్ళమ్మ ఇంట్లో ఉండి అక్కడ బస్ చేసి మొన్నాడు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా. అలా చేస్తూ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే ప్రయాణం చేస్తూ ఉండగా ఒక అడవి వస్తుంది అనమాట. అడవి దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఆ అడవిలోనే ఒక గుడి కనిపిస్తుంది అతనికి. ఆ గుడిలోకి వెళ్ళి ఆ రాత్రి అక్కడ పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ వెళ్దామని చెప్పి ఆ గుడిలోకి వెళ్ళి తలుపేసుకొని లోపలికి పడుకుంటాడనమాట. పడుకునేటప్పటికి కొంత రాత్రి అయ్యేటప్పటికి ఏంటో శబ్దాలు అవి వినిపిస్తాయి అన్నమాట. వినిపించేటప్పటికి గబుక్కుని లేచి ఆ తలుపు సందులోంచి చూస్తాడనమాట. చూసేటప్పటికి ఆ గుడి అరుగు మీద ఒక పులి, ఎలుగుబంటి, తర్వాత ఏమో నక్క, ఈ మూడు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయన్నమాట. ఇతను ఆ తలుపు సందులోంచి చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడనమాట. అప్పుడు ఇదేంటి పులి అంటుంది ఎలుగుబంటితోనూ, ఎలుగుబంటి ఏంటి విశేషాలు, మన నగరంలో విశేషాలు ఏంటి అని అడుగుతుంది. అడిగేటప్పటికి ఎలుగుబంటి అంటుంది, నాకేం తెలుస్తాయి విశేషాలు, నక్కే రోజును అదేంటి నగరానికిను అడవికి తిరుగుతూ ఉంటుంది, కాబట్టి నక్కకే తెలుస్తాయి నగరంలో విశేషాలన్నీ అంటుందన్నమాట ఎలుగుబంటి. అనేటప్పటికీ నక్క అంటుంది, అవును అదేంటి నగరంలో మన రాజుగారి కుమార్తెకి అదేంటి కాలు మీద ఒక రాచపుండు పుట్టింది, ఎంతోమంది వైద్యుల చేత వైద్యం చేయిస్తున్నారు రాజుగారు, కానీ అది తగ్గట్లేదు, ఇంకా కొన్నాళ్లలో కనుక అది తగ్గకపోతే ఆవిడ ప్రాణానికే ప్రమాదము అని చెప్తున్నారు వైద్యులు అని చెప్తుందనమాట నక్క. చెప్పేటప్పటికి ఈ పులి అంటుంది, అయ్యో ఈ మానవులకి అస్సలు బుర్రలేదు, వాళ్ళ చుట్టూ ఉన్న ఈ ప్రకృతి ఇచ్చిన ఈ వైద్యానికి సంబంధించినవి ఏవి వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, ఈ ప్రకృతిలో ఎంత ఔషధాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళకి అసలు ఇవేమీ తెలియట్లేదు. చూడండి ఇప్పుడు మన పక్కనే ఉన్న ఆ నల్లటి ఆకులు 7 ఆకులు, ఆ పక్కనే ఉన్న తీగ, ఆ పక్కనే ఉన్న ఎర్ర బెరడు, ఇవి 3 కలిపి రసం తీసి ఆ రసాన్ని కనుక ఆ పుండు మీద వేసి కట్టు కడితే ఒక్క రోజులో ఆ పుండు తగ్గిపోతుంది. కానీ ఈ విషయం వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఏం చేస్తాం, మనం చెప్పలేము, మనం వాళ్ళకి చెప్పలేము. ఈ మానవులు ఇంతేను, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఔషధాల గురించే తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడెక్కడో ఏంటి వైద్యం అని తిరుగుతున్నారు అని చెప్పి పులి అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ నక్క అంటుంది, అవునవును నిజమే నువ్వు చెప్తున్నది, ఈ మానవులకి అస్సలు బుర్రలేదు అని చెప్పి నక్క అంటుందన్నమాట. అనేటప్పటికి ఇంక వీళ్ళు ముగ్గురును అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంకా తెల్లారుజామున అయిపోతుంది అనమాట. ఇంక వీళ్ళు అనుకుంటారు ఇంక తెల్లవారుజామున అయిపోయింది, మనం వెళ్ళిపోదాము, ఇంకా అడవిలోకి వెళ్ళిపోదాం మనం అని చెప్పి వాళ్ళ ముగ్గురు అడవిలోకి వెళ్ళిపోతారనమాట. ఇదంతా ఈ బాలవర్ధరాజు వింటాడు. ఈ బాలవర్ధరాజుకి ఏంటి వాళ్ళ భాష తెలుసు అనమాట. ఈ మృగాలు మాట్లాడుకునే భాష కూడా అతనికి తెలుసు అనమాట. అందుకని వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ ఇతనికి అర్థమవుతాయి. తెల్లారు లేచిన తర్వాత ఏం చేస్తాడు, ఆ గుళ్ళో దేవతకి నమస్కారం చేసుకొని ఆ పులి చెప్పినట్టే ఆ ఆకులు, ఆ బెరడు, ఆ తీగ అవన్నీ కోసుకొని వెళ్ళి ఆ నగరానికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆ రాజుగారిని కలిసి మీ అమ్మాయికి నేను వైద్యం చేస్తాను అని చెప్పి ఆ 3 కలిపి రసం తీసి ఆ రసంని ఆ పుండు మీద వేసి కట్టమంటాడనమాట. కట్టు కట్టేటప్పటికి తర్వాత అది నెమ్మదిగా తగ్గటం మొదలు పెడుతుంది అనమాట. కట్టు విప్పి చూసేటప్పటికి శుభ్రంగా ఆ పుండంతా మాయమైపోయినట్టు మాయమైపోతుంది అనమాట.
అక్కడ అసలు పుండు ఉన్నట్టు కూడా కనిపించదు, అంత ఇదిగా తగ్గిపోతుంది అనమాట. ఇంక ఈ రాజు రాణి ఎంతో ఆశ్చర్యపోయి ఆనందంగా అతని దగ్గరికి వెళ్ళి, బాబు మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు, లేకపోతే మా అమ్మాయి చనిపోతుంది, ఇంకా ప్రాణాలు పోతాయి అని చెప్పి వైద్యులు చెప్పారు, ఇంకా మా అమ్మాయిని రక్షించావు, మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు నాయన, నీకెంతో కృతజ్ఞులై ఉంటాము, ఇదేంటి మా అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో అని చెప్పి అడుగుతారనమాట వాళ్ళు. అడిగితేను ఈ బాలవర్ధరాజు అంటాడు, ఇదేంటి నేను ఒక అత్యవసర పని మీద బయలుదేరాను, నేను ఆ పని అవ్వగానే తిరిగి వచ్చేటప్పుడు మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, ఇప్పటికి నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి ఎంతో వినయంగా వాళ్ళని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వాళ్ళు సరేనాయన నువ్వు వెళ్ళే పనిలో నీకు విజయం చేకూరుతుంది అని చెప్పి ఆశీర్వదించి అతన్ని పంపిస్తారనమాట. అతను ఈ బాలవర్ధరాజు మళ్ళీ గుర్రం తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడనమాట. అలాగా కొండలు గుట్టలు అవన్నీ దాటుకుంటూ ఆ మాయిల్ ఫకీర్ ఉండే కోట చేరటానికి ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. అతను ఆ మాయిల్ ఫకీర్ కోట చేరాడా లేదా, అతని ప్రాణం ఎక్కడ ఉంది ఏమిటి ఇవన్నీ కనుక్కున్నాడా లేదా, వాళ్ళని విడిపించాడా లేదా అన్నది మనం రేపటి రోజు కథలో తెలుసుకుందాం. ఓకేనా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్.